వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ IIIT ఆర్జూకేటీ 2025కి సంబంధించి అడ్మిషన్కి సంబంధించి లేటెస్ట్ ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఫీజెస్కి సంబంధించి కూడా క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్గా మనకి రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. IIITకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మా నుంచి IIIT అడ్మిషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ ఏదైతే ఉంటుందో మీరు స్క్రీన్ మీద అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా చాలామంది క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అయితే మనకి IIITకి సంబంధించి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాము. మన టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్ 27 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది మే 20వ తారీఖున 5 గంటలకైతే మనకి క్లోజ్ అవుతుంది. వెబ్సైట్ లింక్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇవాళ వచ్చిన ప్రకారం ఇక్కడ చూసుకున్నట్టయితే IIIT ప్రవేశాలకు ప్రకటన జారీ. అయితే జూన్ 5న ఎంపికైన అభ్యర్థులకు జాబితా విడుదల. అండ్ 11 నుంచి కౌన్సిలింగ్ అండ్ జూన్ 30 నుంచి తరగతులు. అంటే వీళ్ళకి క్లాసెస్ అనేది అంటే ఇంటర్ అనేది వీళ్ళు ఇక్కడైతే PSU1 అని అయితే పిలుస్తారు. సో జూన్ 30 నుంచి తరగతులు అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అయితే ఒక్కసారి మనం డీటెయిల్గా ఆర్జూకేటీ పరిధిలోని నూజివీడు, ఒంగోలు అండ్ శ్రీకాకుళం, ఇడుపులపైకి సంబంధించి మనకి RL ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఇంటర్ సెకండ్ అంటే 2 years ఉంటుంది, బీటెక్ 4 years అయితే ఉంటుంది. టోటల్గా 6 yearsకి సంబంధించి నోటిఫికేషన్ అయితే 2025, 2026 అయితే మనకి రిలీజ్ చేశారు. అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, మనకి ఈ నెల 27 నుంచి మే 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈసారి 2 నెలల ముందుగానే దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయింది. లాస్ట్ టైం కూడా చాలా మటుకు లేట్ చేశారు, కానీ ఈసారి అయితే మనకి లేట్ అయితే లేదు. తొందరగా మనకి 10th రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి వెబ్సైట్లోనే మీరు ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5న విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే మనకి జూన్ 5వ తారీఖున ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే జూన్ 5న రిలీజ్ చేస్తారు. ఇంకా 11 నుంచి దివీపత్రాల పరిశీలన. అంటే మనం ఎవరైతే ఇక్కడ జూన్ 5వ తారీఖున రిలీజ్ చేశారో ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ మనకి ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ మీరు నూజివీడు అయితే ఏదైతే ఉంటుందో సో మీకు వచ్చిన ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా జూన్ 30 నుంచి తరగతులు అయితే మనకి స్టార్ట్ అవుతాయని నేను చెప్తున్నారు. ఇంకా మనకి స్పెషల్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో చిల్డ్రన్ ఆర్మర్డ్ పర్సన్ కానీ, CAP కానీ, స్పోర్ట్స్ కానీ ఇలా మెరిట్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క దివీపత్రాలు కూడా పరిశీలన అయితే మనకి నూజివీడు IIIT క్యాంపస్లో అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇంకా ఒక క్యాంపస్లో 1000 సీట్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ టోటల్గా మనకి 4 క్యాంపస్లు కాబట్టి మనకి EWS అనేది కూడా 100 సీట్లు ఎక్స్ట్రా అయితే యాడ్ అవుతున్నాయి. టోటల్గా 4 క్యాంపస్లకి 4400 సీట్లు భర్తీ చేస్తున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇంకా మనకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏదైతే మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, ఇంటర్ అనేది ఇక్కడ PUC అని అయితే చెప్తాము. PUC అనేది మనకి ఇంటర్ ఒక సంవత్సరానికి ఫీజు అనేది 45,000 అయితే ఉంటుంది, అంటే 45,000. ఇంజనీరింగ్కి అయితే ఏడాదికి 50,000. అంటే ఇంజనీరింగ్ 4 yearsకి 50-50-50 అనమాట. దీన్ని బట్టి ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రాష్ట్రంలో వారికి 25% మనకి సూపర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఈ అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీ 1.50 లక్షలు చెల్లిస్తున్నారని చెప్తున్నారు. ఇంకా PUC తర్వాత IIIT నుంచి బయటికి వెళ్ళే చదువుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈ చివరిలో మనకి గమనించినట్టయితే అక్కడ చూసుకోవచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈసారి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎవరైతే ఉంటారో అంటే 11 జిల్లాలకి 65.62% అని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 9 జిల్లాలకి 34.38% కేటాయిస్తున్నారు చెప్తున్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ముందుగా మనకి ప్రయారిటీ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే విశాఖపట్నం, ఏలూరు, ఇంకా నూజివీడు, విజయవాడ ఇవన్నీ కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయితే వస్తాయి అనమాట. అండ్ టోటల్గా మనం 30 నుంచే స్టార్ట్ అవుతాయనే క్లాసెస్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు జూన్ 30 నుంచి. అయితే మనకి టోటల్గా ఇదే అన్నమాట అప్డేట్ అనేది. అయితే మనకి వెబ్సైట్లో పూర్తి అప్డేట్స్ ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు. మనకి వెబ్సైట్ ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి వెబ్సైట్ తొందరలో మనకి రిలీజ్ చేస్తారు. వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడే మీరు UG అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా మనకి అప్డేట్ చేయలేదు, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అగైన్ మీకు డేట్స్ అయితే అనౌన్స్ చేస్తాను ఫ్రెష్గా కూడా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనా బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.